హాయ్ మళ్ళీ వచ్చా మీ దుర్గాదేవి కేటరింగ్. ఈ రోజు అయితే బాయిలర్ చికెన్ వండుతున్నాను ఫ్రెండ్స్. మీకు చూపించమన్నారు కదా, అంగోండి చికెన్ అయితే శుభ్రంగా కడిగేసి అది ఒక బుట్టలోకి వేసుకోవాలి. అన్నం బుట్టలోకి వాటర్ దిగిపోయి మళ్ళీ గిన్నెలోకి వేసుకోవాలి. అప్పుడు తర్వాత మసాలా పెట్టాలి. అంగోండి అల్లం పేస్ట్ 2 డోకులు, ఎల్లుల్లిపాయ పేస్ట్ 2 డోకులు, గరం మసాలా తగినంత, సాల్ట్ తగినంత, కారం తగినంత, అవన్నీ వేసి శుభ్రంగా కలిపేయాలి. అంగోండి అలా కలిపేసుకోవాలి. కలిపేసుకొని కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ లేపాలి. ఏపేసినంత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకొని అప్పుడు ఆ ఆయిల్ ఉంటది కదా, ఆయిల్ తో మనం కూర వండేసుకోవచ్చు. అదే గనక ఒకవేళ చేప ఉందనుకోండి, ఇంకోండి అలా వేపేసుకోవాలి. చికెను వేపేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ చేప ఉంటే గనక ఆయిల్లో చేప వేపేయచ్చు. లేదంటే గనక మనకు ఆయిల్ వేస్ట్ అవ్వకుండా అదే ఆయిల్ తో కూర వండేసుకోవచ్చు. ఏమీ కాదు, చాలా బాగుంటది. అగోండి ఆయిల్ చూడండి, నేను దాంట్లోకి వేస్తాను కదా. నేను ఫస్ట్ వేసింది అయితే కనుక పుదీనాకు వేస్తున్నాను. తర్వాత అయితే కనుక కరివేపాకు, ఉల్లిపాయలు అవన్నీ వేసాను. అంటే నూనె కాక మీద ఉంది కదా, అందుకని మీకు చూపించడానికి అని చెప్పి నేను గిన్నె కింద పెట్టి వేస్తున్నాను. అగోండి నేను వండేది అయితే కనుక 30 కేజీలు చికెన్ వండుతున్నాను. బాయిలర్ చికెను. అంటే చాలా మంది చికెన్ విడిపోతుంది, అది మెత్తగా అయిపోతుంది అని అంటున్నారు కదా, అలా ఏపేసి వండితే అవ్వదు. అంగోండి సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ కూడా తగినంతే, మీరు చూసుకుని వేసుకోండి. తగినంత సాల్ట్. బాగా మగ్గుపోవాలి. పచ్చిమిర్చి వేస్తున్నాను. అంగోండి బాగా మగ్గిపోవాలి. బాగా మగ్గిపోయాక అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత గరం మసాలా ఉంటది కదా, గరం మసాలా చూపిస్తాను అది కూడా మీకు. అంగోండి గరం మసాలా, తర్వాత ఏమో పసుపు వేసేసుకోవచ్చు. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసిన వెంటనే గరం మసాలా, పసుపు, ఈ రెండు కూడా వేసేయచ్చు వాటితో పాటే. వేసేసి మనం కొంచెం వాటర్ వేసి కొంచెం మగ్గనివ్వాలి. ఇంకోండి పసుపు వేస్తున్నాను. అవి వేసాక కొంచెం బాగా మగ్గనివ్వాలి. మగ్గనిచ్చాక బాగా మగ్గిపోద్ది కదా, మగ్గిపోయిన తర్వాత పేస్ట్ ఉంటది ఫ్రెండ్స్. అదేంటంటే గసగసాలు, దోసపప్పు, జీడినూక, నువ్వుపప్పు అన్ని కలిపిన పేస్ట్ అది. అగోండి చెయ్యి వాడొద్దన్నారు కదా, అంగోండి గరిటె పెట్టాను. ఆ పేస్ట్ అంతా వేసేసి తర్వాత వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే మరి మనం చికెన్ దింపుతాం కదా, కొంచెం కూర లూజ్గా ఉండాలి. వాటర్ వేసుకుని బాగా కలిపాక అంగోండి కారం అయితే వేస్తున్నాను. అది మగ్గిపోయిన తర్వాత కూర అయితే కొంచెం లూజ్ ఉండాలి. ఎందుకంటే మనం చికెన్ వేస్తాం కదా, దానికి తగ్గట్టే లూజ్ చూసుకోవాలి. మళ్ళీ ఎక్కువ నీళ్ళు వేసినా కూడా పలసన అయిపోద్ది. కూర లాస్ట్ లో చూద్దురు. అగోండి కారం వేసాను కదా, అది వేసి కొంచెం మగ్గిపోగానే ధనియాల పొడి వేస్తాను. అది కూడా చూద్దురు మీరు. అగోండి ధనియాల పొడి వేసాక బాగా మగ్గాక అగోండి పెరుగు వేస్తున్నాను. పెరుగు కంపల్సరీ, పెరుగు ముఖ్యం. పెరుగు వేయాలి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది చికెన్ కర్రీకి. మటన్కి ఎలా పెరిగేస్తాం, చికెన్ కూడా వేయాలి. అప్పుడు గ్రేవీలోకి అంగోండి అయిపోయాక చికెన్ దింపేసుకోవడం. మనం ఏ పక్కన పెడతాం కదా, చికెన్ దింపేసుకుని కొంచెంసేపు ఒక 10 నిమిషాలు, పావు గంట మగ్గనివ్వాలి. మంట మీద మగ్గనివ్వాలి. అంగోండి నోరూరించి చికెన్ కర్రీ. కొత్తిమీర గార్నిష్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్. చికెన్ మసాలా కూడా లాస్ట్ లో జల్లుకోండి.